సూపర్. సాంగ్స్ ఎలా అనిపించాయి? ఎక్సలెంట్. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా హీరో చాలా బాగా చేశారు. వెరీ నైస్ డైరెక్షన్. ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫైట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రొటీన్ స్టోరీ బట్ సక్సెస్ లేట్ వచ్చినా కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. కర్మ అనే కాన్సెప్ట్ తో మంచిగా తీసినారు. యూ డెఫినెట్లీ లైక్ ఇట్. కిడ్స్ కి అయితే కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏ రేటెడ్ మూవీ, సో బెటర్ ఫ్యామిలీ మూవీ అయితే కాదు. రోషన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరో బాగుంది, చాలా బాగా చేశారు. లైక్ ఎమోషన్స్ అయినా అన్ని చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి చూడండి. కర్మ అనే కాన్సెప్ట్ నమ్మితే మాత్రం మీకు నచ్చుతుంది. ఈ వీక్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? మేబీ చూద్దాం. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలా అనిపించింది? హీరోయిన్ కి స్పాయిలర్ ఇయ్యా కానీ బట్ చాలా బాగుంటుంది కనెక్షన్. మాటలు రాకుండా హీరోయిన్ గారు యాక్టింగ్ ఎలా చేశారు? the way director showed the movie is was hero heroine కనెక్షన్ చాలా బాగుంటుంది. టు ఎండ్ దాకా చాలా బాగా కంటిన్యూ. డైరెక్షన్ ఎలా అనిపించింది? కలర్ ఫోటో తర్వాత చాలా మంచి సినిమా చూసాను. కలర్ ఫోటో మిస్ అయినా కానీ మొగ్లీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సినిమా బాగున్నప్పటికీ కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు? ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. మీరు చూసి మీ ఒపీనియన్ బయట చెప్పండి. నేను ఎప్పుడు ఫస్ట్ టైం రివ్యూ ఇస్తున్నా. నాకైతే నచ్చింది. మీకు నచ్చడం నచ్చకపోవడం ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సినిమాలో చూడండి. అడవిలో షూటింగ్ కదా, సో సీన్స్ కానివ్వచ్చు, సీన్ క్యారీ చేసే విధానం ఎలా అనిపించింది? డైరెక్షన్ మూవీ మొత్తం జంగల్లో తీసినా కూడా చాలా బాగా తీశారు. ఎక్కడ మరి మొత్తం జంగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా చాలా బాగా డైరెక్షన్ ఉంది. మీరు కలర్ ఫోటో చూసారు కదా, అది సేమ్ అలానే కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. వైభవ్ హర్ష కామెడీ హైలైట్ అంటున్నారు. చాలా బాగుంది. హర్ష అన్న క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. లైక్ ముందు వచ్చిన సినిమా మాత్రం నేను ఏదో చూడలేదు. లైక్ అడవిలో ఇంగ్లీష్ నేర్పిస్తారు కదా, ఆ సినిమా చూద్దాం అనుకున్నా కానీ మిస్ అయినా కానీ పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్ గా రోల్ అండ్ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బండి సరోజ్ గారు హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో డైరెక్షన్ లో, విలన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఎవరిని తక్కువ చేయలే, ఎవరిని ఎక్కువ చేయలే, ఇద్దరు ఈక్వల్. హైలైట్స్ ఏంటి బ్రో సినిమా? అంటే సినిమా మొత్తం హైలైట్ ఏంటి? కర్మ అనే కాన్సెప్ట్ మీద తీసిన బాగుంది. ఓకే, సో వన్ వర్డ్ అబౌట్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? 2 years కష్టపడ్డ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.